ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తెప్పోత్సవాలు, ఆగమోక్తంగా స్వామివారికి స్నపన తిరుమంజనం. స్వర్ణ తులసి దళార్చనలో అప్పన్న వైభవం. సింహాచల క్షేత్రంలో వరాహ నృసింహుడికి నీరాజనం. ఘనంగా కులశేఖర ఆళ్వార్ల తిరునక్షత్రోత్సవాలు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో విశేష కైంకర్యం. యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహుడికి లక్ష పుష్పార్చన సేవ. నారాయణవనంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి తిరుచి సేవ. తిరుపతిలోని పురాతన శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 17 నుండి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపనం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాలను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు కన్నుల పండువగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. స్వర్ణ తులసి దళార్చన సేవలో అప్పన్న దివ్య దర్శనం భక్తులను భక్తి పరవశులను చేసింది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భీష్మ ఏకాదశి పర్వదినం మహత్తరంగా జరిగింది. ఈ సందర్భంగా దేవేరుల సమేతంగా వరాహ లక్ష్మీనరసింహుడి దివ్యమంగళ మూర్తులను పుష్పశోభితంగా అలంకరించి ప్రత్యేక ఆసనంపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనంతో స్వామి అమ్మవార్లకు ఉపచారాలను పూర్తి చేశారు. ఆపై ఆగమోక్తంగా అప్పన్నకు స్వర్ణ తులసి దళాలతో శతనామార్చన నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బుధవారం ఉదయం కులశేఖర ఆళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కులశేఖర ఆళ్వార్ల సన్నిధిలో టీటీడీ చిన్నజీయర స్వామి ఆధ్వర్యంలో అర్చకులు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు సేవాకాలం సాతుమొర నిర్వహించారు.
యాదగిరీసుడు పుష్పార్చన సేవలో దివ్యంగా కటాక్షించారు. మాఘమాసం ఏకాదశి, భీష్మ ఏకాదశి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. ఉభయ దేవేరుల సమేతంగా లక్ష్మీనరసింహస్వామి వారిని దేదీప్యమాన అలంకరణలో కొలువు తీర్చి షోడశోపచార పూజలతో సేవించారు. అనంతరం శాస్త్రోక్తంగా స్వామివారికి 1,00,000 పుష్పార్చన సేవను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు సమర్పించారు. తిరుపతి జిల్లా నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏకాదశి మహోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి సన్నిధిలో భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా తిరుచిపై కొలువు తీర్చి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, గోవిందనామ స్మరణల నడుమ నారాయణవనం వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే, జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే, ఎలమి కప్పుర కాపు ఎదె చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివార్లకు భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో జ్ఞాన ప్రసూనాంబదేవిని, శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్లను వర్ణశోభిత గజపుష్పమాలలు, పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు సపరివార సమేతంగా శ్రీకాళహస్తి వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा, नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा, ज्ञानप्रसूनाम्बार्चित ओंकार गंगाधरा, ज्ञानप्रसूनाम्बार्चित ओंकार गंगाधरा, नमामि स्मरामि भजामि शंकरा.
తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి ఇద్దరు భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి, ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహవాహనంపై అర్ధనారీశ్వరుల మంగళకర దర్శనం భక్తులపై వరాల జల్లును కురిపించింది. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు సింహవాహన సేవ జరిగింది. ఆది దంపతుల ఉత్సవ మూర్తులను స్వర్ణ మణిమయ రత్నాభరణాలు, సుగంధ శోభిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి సింహవాహనంపై వేంచేపు చేశారు. కోలాటాలు, కళా ప్రదర్శనలు, భక్తుల శివనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు సింహవాహన సేవ వేడుకగా జరిగింది. సింహపురి వాసుల ఆరాధ్య దైవం తల్పగిరీశుడికి స్నపన తిరుమంజన సేవ వేదోక్తంగా జరిగింది. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో భీష్మ ఏకాదశి ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేతంగా రంగనాథ స్వామివారి ఉత్సవ మూర్తులను స్నానపీఠంపై ఆసీనును చేసిన అర్చకులు ఆగమోక్తంగా వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలతో స్వామి అమ్మవార్లకు వేదమంత్రోచ్చారణల సహితంగా పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న పూర్వగిరిగా పేరొందిన పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ధ్వజారోహణం మంగళకరంగా జరిగింది. దేవేరుల సమేతంగా స్వామివారికి తిరువీధి ఉత్సవం కోలాహలంగా జరిగింది. ఆపై గరుడ ధ్వజపట ఆరాధన, హోమ కార్యక్రమాలను పూర్తి చేసి శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. చిత్తూరు కట్టమంచిలో చోళరాజులు నిర్మించిన పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో భీష్మ ఏకాదశి పర్వదినం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారిని శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను ప్రత్యేకంగా స్నానపీఠంపై ఆసీనులను చేసి ఉపచారాదులతో సేవించారు. అనంతరం ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు చక్ర తాళ్వార్కు స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై ఆలయ కోనేటి జలాల్లో చక్ర తాళ్వార్ను వేంచేపు చేసి చక్ర స్నాన మహోత్సవం నిర్వహించారు. మయూర వాహన సేవలో సుబ్రహ్మణ్య స్వామివారి కటాక్షం భక్తులను పరవశులను చేసింది. వరంగల్ నగరవాసుల ఎలవేల్పు అమ్మ శ్రీ భద్రకాళీదేవి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి విశేషంగా ఆరాధనలు జరిపారు. వల్లి దేవసేన సమేతంగా స్వామివారికి ఆలయ ప్రాంగణంలో మయూర వాహన సేవ జరిగింది. అనంతరం గర్భాలయంలో సర్పాకారంలో కొలువుదేరిన సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రత్యేకంగా అర్చనాది కైంకర్యాలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మాఘమాసం ఏకాదశి సందర్భంగా అర్చనలను ప్రత్యేకంగా నిర్వహించారు. స్వామివారి దివ్యమంగళమూర్తికి ముందుగా నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై ఆంజనేయసూతునికి అర్చకులు మహాసంకల్పంతో సహస్రనామ సహిత నాగవల్లి దళార్చన నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. రంగారెడ్డి జిల్లా కొత్తపేటలోని శ్రీ విద్యాశక్తి పీఠంలో లోక కళ్యాణార్థం విశేష కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం ఆవరణలో రాజశ్యామలాదేవిని ప్రత్యేకంగా కొలువు తీర్చి పూజలు చేశారు. ఆపై ఋత్వికులు వేదమంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా రాజశ్యామలాదేవి యాగాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ఈ హోమ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
आधवनीयश्चम आग्नेर्द्रन्दमे हविर्धारन्दमे बृहस्तमे तदस्तमे पुरोराशामे बभृतस्तमे स्वगाकारस्तमे अग्निहोस्तमे शक्वरीरङ्गुलयोनिषप्तमे यज्ञेन कल्पन्तामृत्यमे तावदमे स्तोमष्टमे यजुष्टमे दीक्षादमे तपस्तमया बृहत् ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 62,304 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,261 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,61,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.